అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. ప్రజాసేవకు తొలి అడుగు, ప్రగతి కోసం మరో అడుగు. నిన్నటి వరకు వ్యాపార రంగం పరిమితమైనటువంటి వ్యక్తి ప్రత్యక్ష రాజకీయాల ద్వారా ప్రజాసేవకు ముందుకు వచ్చారు. అతనే కంది రవిశంకర్. నిన్నటి వరకు కేవలం వ్యాపార రంగాల వైపే వినిపించిన పేరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో గట్టిగా వినిపిస్తున్న పేరు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఒక సాధారణమైన వ్యాపారం దగ్గర నుంచి ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అనేక మందికి ఉపాధి కల్పించాడు. పలువురికి సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే స్వయం కృషిలో చిరంజీవి క్యారెక్టర్ అవుతుంది. ఇప్పుడు మన ముందు ఉన్నారు. అసలు అతని ప్రస్థానం, రాజకీయాల వైపు అడుగులు, అసలు ఆయన సేవ ఏ విధంగా ముందుకు పోబోతుందో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. నిన్నటి వరకు కొంత ప్రాంతాల్లోనే కొంతమందికి తెలిసిన కంది రవిశంకర్ పేరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్దావరంలో వినిపిస్తున్న ఒక పేరు అయిపోయింది. ముఖ్యంగా దానికి మీరు ప్రజారాజ్యం జనసేన కండవ కప్పుకోవటం. అసలు మీ ప్రస్థానం ఏంటి? అంటే మీ పుట్టుక, మీరు ఎక్కడ పుట్టారు, అసలు వ్యాపారం వైపు ఎలా వచ్చారండి? అందరికీ నమస్కారం అండి. నేను కంది మోహన్ రావు గారి కుమారుడిని అండి, రవిశంకర్ని. నేను ఒంగోలులోనే జన్మించాను. నేను ఒంగోలులోనే ఉంటున్నాను. ఇప్పుడు ఒంగోలులోనే ఉంటున్నాను. ఇప్పుడైనా నేను ఇక్కడే చదువుకున్నాను. సెయింట్ జేవియర్స్ స్కూల్లో, తర్వాత శర్మ కాలేజీలో, తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత నేను డేటామేటిక్స్ మెడ్రాస్లో చదువుకున్న, ఎలక్ట్రానిక్స్ చేశాను. ఆ తర్వాత భగవంతుడు కనికరించి ఒంగోలులో హరి టీవీ హోమ్ అని చెప్పి ఒక టీవీ షాపు ఓపెన్ చేసామండి. సర్వీస్ సెంటర్ కూడా ప్లస్ ఎలక్ట్రానిక్స్ చేసామండి. ఈ రెండు షాప్తో మేము పెట్టేటప్పుడు దూరదర్శన్ కూడా లేదండి. ఆ రోజు నేను పెట్టడం, ఒంగోలులోనే చేయాలి, ఒంగోలులో ఉండాలి, ఒంగోలు నుంచే పైకి రావాలనే కోరిక నాకు ఫస్ట్ నుంచి ఉండిందండి. అది అట్లే భగవంతుడు దయదలిచి నన్ను ముందుకు తీసుకొచ్చారండి. అప్పుడు ట్రైనింగ్ సెంటర్ కూడా పెట్టాము. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ మాకు ఇచ్చింది, బెస్ట్ మెకానిక్ అని చెప్పి. అక్కడి నుంచి అందరితో పాటు కలిసిమెలిసి నడుస్తా 99లో ఆటోమొబైల్ రంగానికి వచ్చామండి. ఆటోమొబైల్ రంగానికి వచ్చిన తర్వాత 85 నుంచి ఇప్పుడు 99 దాకా మధ్యలోని టీవీ షాపు, డిస్ట్రిబ్యూషను, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ ఒకే షోరూంలో ఉండి మిర్యాలపాలెం సెంటర్లో ఉండి నేను అక్కడ జీవనం సాగించామండి. మా నాన్నగారు డాక్టర్ గారుగా ఆర్ఎంపీ డాక్టర్ అండి. మేము 4 అన్నదమ్ములం, ఒక సిస్టరు. మా బ్రదర్ ఇలా అప్పుడు ఎస్ఐగా ఉన్నారు, తర్వాత అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయ్యారు. ఆయన ఆ కేటర్గా ఉండి మా సంసారం అనేది చాలా చిన్న సంసారం అండి. మేము ఈ సంసారంతోనే మా ఫాదర్ గారు మమ్మల్ని కష్టపడి పని నేర్పించి, చదివించి, నేర్పించి కొంచెం ముందుకు తీసుకొచ్చారండి. ఆ తర్వాత మేము ఆటోమొబైల్కి వచ్చేటప్పటికి నా స్వయం కృషిగా నేను ఒక్కడనే దాని ముందుకు వచ్చి బిజినెస్ చేస్తా, ఈ రెండు చేసుకుంటా పైకి వచ్చామండి. ఈరోజు దాని తర్వాత మా ఫ్యూచర్లో మేము ఇక్కడ జాయ్ లుకాస్ బిల్డింగ్ మేమే కట్టాం. ఆ కట్టేసిన తర్వాత ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ ఒంగోలులో మల్టీప్లెక్స్ కట్టామండి. ఒంగోలులో ఏది లేదు అని పెద్ద ప్రతి ఒక్కళ్ళు అనే ఆఫీసర్లు చెప్పిన తర్వాత ఒంగోలులో ఒక ఎంటర్టైన్మెంట్ కూడా లేదు. అరే రవి గారు మీరున్నారు, కష్టపడే మెంటాలిటీ, ఒక విజన్ గల్లోళ్ళు, మీరు ఏదో చేయండి అంటే మేము కూడా ఆలోచన విధానం నెక్స్ట్ స్టెప్గా కొంచెం ఏదో కొత్త డివిజన్లో మారాలి. ఆటోమొబైల్ నుంచి, ఎలక్ట్రానిక్స్ నుంచి ఆటోమొబైల్కి వచ్చాం. ఆటోమొబైల్ నుంచి మళ్ళీ ఎంటర్టైన్మెంట్ మీడియాకి వచ్చాం. ఈ మధ్యకాలంలో ఇవన్నీ చేసుకుంటానే మా దగ్గర ఎంప్లాయీస్ని పెంచుకుంటా, దినదిన పెంచుకుంటా ఈరోజు మంచి ఒక బిజినెస్గా గుర్తించుకొని 10 మందితో మేము దానికి టీవీఎస్ షోరూమ్ రన్ చేస్తూ ఉన్నామండి. తర్వాత నెల్లూరులో కూడా షోరూమ్ పెట్టాం. దాని తర్వాత చీరాల్లో కూడా టీవీఎస్ షోరూమ్ పెట్టాం. ఈ 2 పెట్టిన తర్వాత, ఈ 3 పెట్టిన తర్వాత
మా కింద సంస్థలో మా మా కింద ఇండైరెక్ట్ డైరెక్ట్ కింద దాదాపు 400 నుంచి 500 మంది దాకా పనిచేస్తున్నారండి. ఈ అందరూ పనిచేస్తున్నప్పుడు ఈ పరిధిలో ఇప్పుడు మేము బిజినెస్లో కొంచెం ఎక్స్పాన్షన్గా పోదాం అని రియల్ ఎస్టేట్గా పోదాం అని చెప్పి మాకు లాస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ కొన్న మా సొంత ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో విల్లాస్ కడదామని చెప్పి విల్లాస్కి వచ్చామండి. ఈ విల్లాస్లో అందరు కొంతమందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పించాం. ఈరోజు ఆ ఎంప్లాయ్మెంట్ కూడా బాగా జరుగుతుందండి. నిన్న ఒక నెల రోజులకి ఒక 10 డేస్ బ్యాక్ మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సీఎం అయిన తర్వాత మా దాంట్లో హెలిప్యాడ్ ఉండటం వలన మా దాంట్లో ల్యాండ్ అయ్యి పక్కన మద్దిరాలపాడుకి వెళ్ళి 100 రోజులైన ప్రోగ్రామ్ది అది చేశారండి. మేము ఎంతో గర్వంగా ఆయనకి మేము ధన్యవాదాలు చెప్పుకున్నామండి. ఎందుకంటే మా ప్లేస్కి వచ్చి ఆయన విజన్ చూసి మీకు మంచి విజన్ ఉంది, ఆల్ ది బెస్ట్ అని చెప్పి కంగ్రాచులేషన్స్ చెప్పారండి. అంత పెద్ద మహానుభావుడు మమ్మల్ని గౌరవించినందుకు మేము ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటామండి. నెక్స్ట్ మా బిజినెస్ కార్యక్రమం జరుగుతూ ఉంది. మా మెయిన్ ఏంటంటే నాకు 2 అబ్బాయిలండి, 2 నా కొడుకులు. మా పెద్ద కొడుకు సాయినాథ్, రెండో కొడుకు విష్ణుమోహన్ అండి. 2కి పెళ్ళిళ్ళు అయినాయండి. మా పెళ్ళిళ్ళైన సందర్భంగా మా వాళ్ళకి కొంచెం రాజకీయంగా మా తరపులు మా ఇంకులు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ అందరూ మమ్మల్ని వీళ్ళు ఒక్కోటి అడుగుతా ఈ పార్టీ వైజ్గా దగ్గరికి వచ్చామండి. ఇప్పుడు వచ్చేటప్పటికి జనాల్లో ఆలోచన విధానం కూడా మేమేదో ఒక రాజకీయ పార్టీకి రావాలని మా దగ్గర ఉన్న స్టాఫ్, మా దగ్గర వెల్విషర్స్, ఫ్రెండ్స్ అందరూ అడుగుతూ ఉన్నారండి. ఆ పరిధిలో ఈరోజు పవన్ కళ్యాణ్ నిజాయితీ, ఆయన ఆలోచన విధానం, ఆయన డెడికేట్నెస్, ఆయన స్ఫూర్తి ఇవన్నీ మాకు నచ్చి ఇప్పుడు ఈ టైంలో మా ఈయంకుడు గారు గుంటూరులో కిలార్ రోసి గారండి, ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆయన దాంతోపాటు గుంటూరు జిల్లా పాటు ప్రకాశం జిల్లా తరపున నన్ను కూడా రమ్మని చెప్పి కొంతమంది పెద్దలు పిలిచారు. ఆ పెద్దలు పిలిచిన దాన్ని బట్టి నేను కూడా ఆ పవన్ కళ్యాణ్ గారి ఆయన నిజాయితీ, ఆయన మనసు ఇవన్నీ నచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనం స్వార్థకంగా ఏమి లేకుండా నిజాయితీగా ఆయన పద్ధతులు నచ్చినాయి కాబట్టి మనం కూడా నిజాయితీగా ఉండి ఆయనతో పాటు నడవాలని చెప్పి అనుకొని ముందుకు వచ్చానండి. ఆ రకంగా ఇప్పుడు రాజకీయంగా స్టార్ట్ అయిందండి. రహీం గారు, సాఫీగా జరుగుతున్న మీ వ్యాపారాన్ని వదిలిపెట్టి రాజకీయాల వైపు వెళ్ళారు. దట్టు జనసేనలో చేయటం కూడా జరిగింది. ముఖ్యంగా మొదటి నుంచి కూడా మీకు పవన్ కళ్యాణ్ లేకపోతే చిరంజీవి వారి కుటుంబం మీద ఏమన్నా ప్రత్యేకమైన అభిమానం ఉందా? ఎందుకంటే జనసేననే ఎందుకు ఎంచుకున్నారు అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. నాకు చిరంజీవి గారు అంటే మా తండ్రితో సమానం అండి. ఆయన అంటే నాకు చాలా ప్రేమ. నా కుటుంబంలో నాకు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు సినిమాలు చూశాను. ఆయన చూసి స్వయం కృషి సినిమా చూసి వ్యక్తిత్వంతో మనం బతకాలి, వ్యక్తిత్వంతో ఉండాలి అన్న ఆలోచనతో ప్రకారమే నా జీవనం సాగిందండి. ఆయన స్ఫూర్తి, ఆయన ఫస్ట్ నాకు చెప్పకొచ్చారు, చాలామంది కష్టపడతాడు, రోజుకు 16 గంటల సేపు కష్టపడతారు అని చెప్పేవాళ్ళండి. ఆ స్ఫూర్తి అనేది నాలో ఫస్ట్ నుంచి ఇండివిజువల్గా బిజినెస్ చేయాలని ఆ కోరికతో పాటు దాన్ని బాగా పెంచుకొని అట్ట నేను బిజినెస్గా చూసుకున్నాను. లాస్ట్ 35 to 40 ఇయర్స్ జర్నీ బిజినెస్ చేసుకున్నానండి. దాని ముందు యూత్ కాంగ్రెస్లో ఉన్నానండి. తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని బిజినెస్లో ఉండి ఇప్పుడు ఈ టైం వచ్చింది కాబట్టి ఆ భగవంతుడు కల్పించారు కాబట్టి ఈ టైం రావాలని అనిపించింది కాబట్టి అది రావాల్సి వచ్చే టైం వచ్చింది కాబట్టి వచ్చానండి. అందుకని చెప్పి నాకు చిరంజీవి గారు అంటే చాలా నాకు తండ్రి లాంటి వ్యక్తి అని చెప్పి నేను చెప్పానంటే తండ్రి గురువు అండి ఆయన. ఈ రెండు నాకు అందుకని ఆ సంతోషం అండి. అంటే ఇప్పుడు వరకు కూడా మీరు కొంత ప్రజాసేవ చేశారు, కొంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది, వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాలే కంది రవిశంకర్కి ఎందుకు? ఏదన్నా ప్రత్యేకమైన మోటో ఏమైనా ఉందా? ఏదన్నా ఒక గోల్ ఏమైనా ఉందా రాజకీయం వైపు అనేది ఒక ప్రశ్న. నేను ఒక విధానంతో రాలేదండి. కేవలం సేవ చేయాలి, పార్టీకి సేవ చేద్దాం అన్న కాన్సెప్ట్తో వచ్చాను తప్ప ఏ పదవి ఆశించి నేను రాలేదండి. ఏ దానికోసం నేను రాలేదండి. ఎందుకంటే ఇప్పుడు
పార్టీకి కావాలి, రాజకీయం కావాలి అనుకుంటే ఎలక్షన్ ముందే నేను వచ్చేవాడినండి. నాకు రాజకీయం కాదు, తన మాట తీరు ఈ మధ్య ప్రవర్తించిన కొన్ని ఇష్యూస్ని నేను చాలా అనలైజ్ చేసుకున్నాను 100 రోజుల్లో. ఆ 100 రోజులు ఆ ఇష్యూస్ని నాకు మనస్ఫూర్తిగా ఎందుకో నా మనసుని ఇష్టపడింది. తర్వాత నా స్టాఫ్ అంటే నాకు కుటుంబం ఎంతో నా స్టాఫ్ అంత ముఖ్యమండి. నా స్టాఫ్లో ప్రతి ఒక్కళ్ళు ఆయన ఫ్యాన్ అవ్వటం, ఆయన ప్రకారం ఉండటం, ఆయన విధానం నచ్చటం అనే ప్రవర్తిస్తున్నారు. నన్ను కూడా అందరూ అడుగుతున్నారు. నాకు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంతో గౌరవం, రెస్పెక్ట్ అండి. ఆయన ఒకటే ఒకటి ఒక మాట చెబితే డెడికేట్గా నిలబడతారు, పంతానికి ఉంటారు, నిజాయితీగా ఉంటారు, సొంత డబ్బు పెట్టుకొని ముందుకు నడుస్తుంటారు. ఇలాంటి వ్యక్తితో మనం ఉంటే నాకు కూడా అంటే తను 1 అవుతే నేను 0 అవుతే నాకు విలువ పెరిగిద్ది అన్న ఆలోచనతో వచ్చానండి. తన పక్కన ఉంటే మనకు విలువ పెరిగిద్ది. ఈరోజు మనం ముందుకు వద్దాం. మనకు ఫ్యూచర్లో పిల్లలు ఉన్నారు, మంచి ఆలోచన ఉంది, నెక్స్ట్ మనం నమ్ముకున్న ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, నాకు తోడుగా ఉన్నారు కాబట్టి నాకు అండగా ఉంటారు. ముందుకు వెళ్తాం, 10 మందికి సహాయం చేద్దాం, 10 మందికి ఉందా అన్న ఆలోచనతో నేను ఉన్నానండి. ఆ రకంగా నేను పార్టీలోకి వచ్చానండి. అయితే ఇప్పుడు వరకు వ్యాపారంలో అంటే ఒక సాదాసీదాగా నడిచిపోయింది, ఎటువంటి ఇబ్బందులు లేదు. రాజకీయం అంటేనే ఒక పెద్ద రొచ్చు, సమస్యల వలయము, ఎప్పుడు వివాదాలకి ముందుండాల్సిన పరిస్థితి. దానికి ఉదాహరణ ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో జరిగిన అనేకమైన కారణాలు చెప్పుకోవచ్చు. ఇవన్నీ మీరు తట్టుకొని ముందుకు వెళ్ళగలరని మీకు ఏమన్నా నమ్మకం, విశ్వాసం ఆ టైప్ ఏమైనా ఉందా? లేకపోతే మీరు మీ పందాలని మీరు వెళ్తారా? ఎందుకంటే రాజకీయం అంటే ఖచ్చితంగా ఈ విధంగానే వెళ్ళాల్సిన పరిస్థితి. దానికి మీరు ఏమైనా ప్రత్యేకమైన ప్రిపరేషన్ ఏమైనా అవ్వటం జరిగిందా లేదా? ఒకటండి, రాజకీయం అంటే విధి విధానాలు ఇప్పటిదాకా ఈ 60-70 సంవత్సరాల్లో జరిగిందండి. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఎంట్రన్స్లో కూడా ఆ టైంలో కూడా ఇదే మాట చెప్పారండి ప్రతి ఒక్కళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ గారు విధి విధానాల ప్రకారమే ఈరోజు కూటమి ప్రభుత్వం ఇండియా వేడిగా ఈరోజు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సాయి చూస్తుందండి. మన వ్యక్తిత్వం అనేది కరెక్ట్గా ఉంటే ఎవరు మనల్ని దూషించలేరండి. నేను ఎవరినైనా సరే ఒక వ్యక్తిని తిట్టడం కానీ, ఒక వ్యక్తిని విమర్శించడం కానీ, ఒక వ్యక్తిని పాలసీని ప్రకారం మాట్లాడటం కానీ ఆ రకం చేస్తానే తప్ప పర్సనల్స్గా కానీ ఇది కానీ నేను మాట్లాడనండి. పవన్ కళ్యాణ్ గారు ఆయనతో మాట్లాడుతుంటాను. ఆ రోజు 22వ తారీఖున నాతో మాట్లాడిన ఒక మంచి మాట ఉందండి, నాకు చాలా ఆనందం కలిగింది. నేను ఒక మనిషిని విమర్శించలేదు, ఒక పార్టీ విధానంగా మాట్లాడతాను తప్ప వ్యక్తిగతంగా నేను ఎవరిని విమర్శించను అన్నారండి. నాకు అదే బాగా నచ్చిందండి. విధి విధానాలు ఉంటాయండి, చిన్న విషయాన్ని మనది అంటే సరిపోయిందండి. కుటుంబంలో ఎన్నో జరుగుతుంటాయండి, మనం అన్నిటికీ యాక్సెప్ట్ చేస్తాం, బయట మనం యాక్సెప్ట్ చేయమండి. అంత అవసరం అనేది దాన్ని మరి తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. కానీ దాన్ని పంతం తీసుకుంటే పంతం లేకుండా నార్మల్గా తీసుకుంటే నార్మల్ అండి. దయచేసి ఏదైనా సరే అర్థం చేసుకునే విధానంలో ఉండిద్దని చెప్పి నాకు రీసెంట్గా ఒక బొమ్మ మనిషి చిన్న పిల్లల్ని పులి పిల్లల్ని పట్టుకొని వెళ్తుంటాను, ఒక సైడ్ నుంచి పట్టుకొని వెళ్తాను, పులి నోటితో పట్టుకున్నట్టు అనిపిస్తుంది, మనిషి పట్టుకెళ్తే ఇంకో రకంగా అనిపిస్తూ ఉండిద్ది. అట్లా ఉండిద్దండి. మన విధి విధానాలు అనేది మనల్ని బట్టి ఉండిద్దండి. పవన్ కళ్యాణ్ రాసిన విధి విధానాలు నాకు నచ్చినాయండి. తన విధి విధానాల ప్రకారమే నేను నడుస్తానండి. అంటే రాజకీయాలు అంటే ప్రజాసేవతో పాటు ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒక రోజు పక్కన వాళ్ళని అంటే పక్క పార్టీ వాళ్ళని విమర్శించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అప్పుడు రవిశంకర్ ఏం చేయబోతారు? నేనండి ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు విధి విధానాలు నాకు నచ్చినాయని. విధి విధానాల్లో తను ఏం కోరుకున్నాడంటే మన పార్టీ విధానాలు మాట్లాడండి, పార్టీ లైన్ మాట్లాడండి, అంతేగాని వేరే విధంగా పర్సనల్గా పోవద్దండి. పార్టీ విధానాలు మాట్లాడుతున్నప్పుడు తప్పే లేదు, అంతవరకు పార్టీ విధానాలు మాట్లాడి పెద్దలు ఏం చెప్తారో, పెద్దలు అందరూ ఉన్నారు ప్రకాశం జిల్లాలో, అందరితో కలిసి నేను ప్రయాణం చేస్తానండి. దాని విధానాల ప్రకారం మాట్లాడాల్సి వచ్చినప్పుడు విధి విధానాలనే మాట్లాడతాను తప్ప ఇంకో రకంగా నేను మాట్లాడనండి. అంటే చాలా తక్కువ మందికే పవన్ కళ్యాణ్ తోటి పరిచయాలు ఉంటాయి, ఆయన కలవాలన్నా కూడా చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటిది వ్యాపారం సైడ్ ఉన్న కంది రవిశంకర్ అసలు పవన్ కళ్యాణ్ని ఎప్పుడు కలిశాడు, అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి, మీరు ఇంతకుముందు ఎప్పుడు కలిశారు, అసలు మొదటిసారి పవన్ కళ్యాణ్ కలిసి ఈ పార్టీ విషయం చేరే విషయాలని ఇవన్నీ ఎప్పుడు మీరు మాట్లాడుకోవడం జరిగింది? గతంలో
ఒక మ్యారేజ్లో కలిసామండి. తర్వాత మళ్ళీ విడిగా సార్తో శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కలిసామండి. తర్వాత 22వ తారీఖు మళ్ళీ కలిశానండి. 22వ తారీఖు చాలా చర్చించామండి రాజకీయంగా, పార్టీ కార్యాలయానికి వెళ్ళి. తర్వాత 26వ తారీఖున జాయిన్ అయ్యామండి. 26వ తారీఖున మాట్లాడామండి. నేననేది రాగానే ఇంతవరకు జన సైనికులు, వీర మహిళలు, పార్టీ పెద్దలు అందరూ ఇక్కడ ఉన్నారండి. ప్రకాశం జిల్లాలో చాలామంది పెద్దలు, నాయకులు అందరూ ఉన్నారు. రియాజ్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని ఆయన నడుస్తూ ఉన్నారండి. ఆయన ఎంతో కాలం నుంచి ఇక్కడ ప్రకాశం జిల్లాలో జిల్లా బాధ్యతలు చేపట్టి నడుస్తున్నారండి. ఇలాంటి చాలా సీనియర్ నాయకులందరూ కలిసి ఉన్న ప్రకాశం జిల్లాలో విధి విధానాల్లో అనేది ప్రతి ఒక్కరితో కలిసి మాట్లాడుకొని అందరూ చర్చించుకొని, కూటమి ప్రభుత్వంలో ఉన్న దామచల జనార్దన్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, ఆయన సార్తో మాట్లాడి విధి విధానాలు చేసి కార్యకర్తలకు ఏమి కావాలి, జనానికి ఏమి కావాలి, మనం ఏం చేయగలము, మనం చెప్పిన మాటకి ఏమి నిలబడాలి, ఇవనేది ముందుకు తీసుకెళ్ళి గౌరవనీయులైన జనార్దన్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి, గౌరవనీయులైన మాగుంట శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి, ఈ రెండిట్లు చర్చించి తనతో ఒప్పించుకొని మా మనుషులకి, మా కార్యకర్తలకి, వాళ్ళందరికీ కావాల్సిన ఆలోచనమైన మంచి పనులు, వాళ్ళకి చెప్పిన విధానాలు వాళ్ళు ఆల్రెడీ మాట ఇచ్చుంటారండి. చిన్న చిన్న కాలువలు, ఇది చిన్న చిన్న రిపేర్లు, ఏమైనా రోడ్ రిపేర్లు ఏమైనా అవన్నీ మా కార్యకర్తలతో వాళ్ళకి ఆయన రిక్వెస్ట్ చేసి చేపించి, అందరం ప్రతి ఒక్క పార్టీలో వీర మహిళలు, జనసేన కార్యకర్తలు, నాయకులు అందరూ ఉన్నారండి. ప్రతి ఒక్కరితో పాటు చేరి వాళ్ళందరితో కలిసి మాట్లాడుకునే విధి విధానాలనే ఆయన ముందు పెడతామండి. తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఆయన సమక్షంలో ఆయనకు కూడా చెప్పి మా పార్టీ కూటమి ద్వారా వాళ్ళతో చేపించుకునే విధానం చేస్తామండి. అయితే మామూలు కండిషన్లు అయితే కంది రవిశంకర్ గారు అనుకున్నవన్నీ జరగచ్చు. కానీ ఇప్పుడు కూటమిలోనే ఇటు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రావటం, ఇప్పటికే ఒంగోలు శాసనసభ్యులుగా దామచర్ల జనార్దన్ గారు ఉండటం, షేక్ రియాజ్ జనసేన జిల్లా అధ్యక్షుడిగా ఉండటం, ఇప్పుడు కంది రవిశంకర్ జనసేనలోకి రావటం, ఇవందరినీ కలుపుకోబోవటం అంటే కత్తిమీద సాము. అసలు ఇటువంటి పరిస్థితిని దాటడానికి కంది రవిశంకర్ దగ్గర ఏమైనా ప్రత్యేకమైన ప్రణాళిక ఏమైనా ఉందా? అంటే ఎవరిని నొప్పించకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు అనేది మీ సిద్ధాంతం కాబట్టి. నాది ఒక విధానం అండి. నాకు ఏ బాధ్యత అప్పగిచ్చారో అనేది ఓన్లీ 24 అవర్స్ అయిందండి ఇప్పటిదాకా నేను జాయిన్ అయ్యి. ఈరోజు నా ఆలోచన విధానం అనేది పెద్దలు ఆలోచన విధానం అందరూ ప్రతి ఒక్కళ్ళు అందరూ ఉన్నారు. ఈ అందరితో మాట్లాడుకొని ముందుకు ఎట్లా పోవాలి, ఏం చేయాలి అన్నది విధి విధానాలు అనేది పార్టీ లైను ఇస్తారండి. ఆ పార్టీ లైన్ ప్రకారం ఏం చేయాలంటే అదే చేస్తానండి. నేను మటుకు పార్టీకి సంబంధించిన ఏ పని ఉండిద్దో ఆ పని మటుకే అందరితో మాట్లాడుకొని చేస్తానండి. ఎందుకంటే సమస్యలు ఎన్నో ఉంటాయండి. మనిషి జీవనంలో కూడా ఎన్నో ఘోరమైన విషయాలు ఉంటాయి, మంచి విషయాలు ఉంటాయి. ఈ అన్నిటిని ఎట్లా మనం పడతామో అదే విధంగా మనం ముందుకు పోవాలి తప్ప దేన్ని చూసి భయపడితే మనం ముందుకు పోలేమండి. నాకు జీవితంలో నేను 40 సంవత్సరాల వ్యాపారంలోకి వచ్చానండి. ఈ 40 సంవత్సరాల్లో నేను కష్టపడి ఎన్నో రకాలు మైనస్లు ప్లస్లు ఉన్నాయండి. భయపడకుండా ముందుకు పోవాలి. కానీ అట్లే పార్టీది కూడా నలుగురితో కలుపుకొని, నలుగురితో చర్చించి, నలుగురితో విధి విధానాలతో మాట్లాడుకొని ఎంతవరకు ఆలోచనలో ఎంతవరకు సక్సెస్ అవుతామో చూసుకొని వెళ్తాం. కానీ 100% రాజకీయంగా మన బిజినెస్ వేరు, రాజకీయం వేరండి. మన సక్సెస్ అవుతామని ఉండదు. కానీ మన ప్రయత్నం అనేది ముందుకు 100% నేను చేస్తానండి. అంటే సూటి ప్రశ్న ఆర్టీవీ ద్వారా, ఇటీవల కాలంలో జిల్లా జనసేనలో జరుగుతున్న కొన్ని పరిణామాల దృష్ట్యా కంది రవిశంకర్కి జిల్లా అధ్యక్ష బాధ్యతలు రాబోతున్నాయి, వస్తుంది త్వరలోనే ఒక ప్రకటన. వస్తే కంది రవిశంకర్ సిద్ధంగా ఉన్నాడా? ఒకటి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఒకటి నేను గతంలో మీకు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నేను తెల్ల పేపర్ లాంటి వారిని. ఆ తెల్ల పేపర్ మీద పవన్ కళ్యాణ్ గారి జనసేన ఆఫీసు ఏమి డిసైడ్ చేస్తాయో అదే ప్రకారం
నేను నడుస్తానండి. ఒకసారి నా వ్యాపారం అనేది పక్కన పెట్టి దాని డివిజన్ పక్కన పెట్టి ఈ రాజకీయ డివిజన్లోకి వచ్చాను కాబట్టి నా సొంత నిర్ణయంతో నడవదండి. వాళ్ళు ఏమి చెబుతారో అది దాని ప్రకారం నడుస్తాను తప్ప నా సొంత విధానంగా నడవండి. నేను ఇప్పుడు ఒక కార్యకర్తనండి, ఓన్లీ జన సైనికుడినండి. అయితే మీకు మాజీ మంత్రి వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణకి ఒక సంబంధాలు ఉన్నాయి, మంచి సంబంధాలు, కుటుంబ నేపథ్యం కూడా ఉన్న పరిస్థితుల్లో ఒకవేళ బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఉన్నారు, ఇప్పుడు జనసేనలోకి రావాలని ఆయన ఆశ చూపినా లేకపోతే ఇంట్రెస్ట్ చూపినా సరే మీరు ఆ ప్రయత్నం అయితే చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళి కల్పించి అన్ని పార్టీలోకి ఆహ్వానించే విధంగా ఆ ప్రయత్నాల వైపు మీరు వెళ్తారా? ఏమండి, ఒక మహాశక్తి అండి బొత్స సత్యనారాయణ గారి ఇండివిజువల్గా చెప్తున్నాను. నాకు ఇద్దరు అబ్బాయిల్లో పెద్ద అబ్బాయి కిలా రోసి కూతురు చేసుకున్నారండి. రెండో అబ్బాయి బొత్స సత్యనారాయణ తమ్ముడు లక్ష్మణరావు వాళ్ళ కూతురు చేసుకున్నారండి. బొత్స సత్యనారాయణ గారి అనే వ్యక్తి చాలా పెద్ద వ్యక్తి అండి. ఆయన్ని మనం ఒక పిలవటం, చేయటం, రావడం, తీసుకెళ్ళటం అనేది అది చాలా తప్పండి. కానీ వస్తానంటే ఒకటండి, ఎప్పుడైనా ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలు నచ్చాలి, తన మనస్తత్వం నచ్చాలి, తన ఆలోచన విధానం నచ్చాలి, తన వ్యక్తిత్వం నచ్చాలి. ఇవన్నీ నచ్చిన తర్వాత ఎవరికి నచ్చితే వాళ్ళు వచ్చేస్తారండి. నచ్చకపోతే ఎవరైనా సరే వెనక్కి వెళ్ళిపోతారు, ఉండలేరు, నిలబడలేరండి. ఎవరైనా సరే విధి విధానాలు నచ్చకపోతే మనం ఎవరు వాళ్ళే వెళ్ళిపోతారు తప్ప మన విధి విధానాలు నచ్చినోడు ఎవ్వరూ జీవితకాలం పవన్ కళ్యాణ్ గారిని వదిలిపెట్టండి. 1-20 నిమిషాలు నాతో మాట్లాడిన తర్వాత ఆయన జీవితకాలం మేము ఆయన అంటి పెట్టుకొని ఉండాలని చెప్పి నేను రాజకీయం తర్వాత 40 సంవత్సరాల తర్వాత రాజకీయాలకు వచ్చాను కాబట్టి 35-40 సంవత్సరాల తర్వాత వచ్చాను కాబట్టి ఈరోజు నాకు చాలా ఆనందంగా వ్యక్తిగతంగా ఉన్నానండి. అంటే చివరిగా నిన్న మీరు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరి కొంతమంది నాయకులు కూడా జనసేనలో పవన్ కళ్యాణ్ సమక్షంలో కండువ కప్పుకోవడం జరిగింది. ఆ సమయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ మీరు కానీ ఏమన్నా మాట్లాడుకోవటం, భవిష్యత్ కార్యాచరణ మీద ఏమన్నా సంభాషించడం కానీ ఏమైనా జరిగిందా? ఏమండి, పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు కనపడ్డారండి, మాట్లాడాను. నిన్న 6గురిని మమ్మల్ని పిలిచారు. పార్టీ లైన్లో 6గురిని పిలిచి నెక్స్ట్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్లస్ రోసీ గారు, ఉదయభాన్ గారు, నన్ను, విజయనగరం నుంచి డాక్టర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని పిలిచారండి. ఈ 6గురిని పిలిచి మనకి ఈరోజు 26వ తారీఖున మీరు 5 గంటలకు మమ్మల్ని రమ్మని చెప్పారండి. మేము అందరం వెళ్ళాము. అక్కడ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో మేము కండవలు కప్పించుకున్నామండి. అందరం ఒకసారి వెళ్ళిన తర్వాత మా కుటుంబం అండి, మా కుటుంబంలో ఉన్నాం. పెద్దలు రియాజ్ గారు వచ్చారండి, కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చారండి, ఆర్ఎన్ శ్రీనివాస్, నెక్స్ట్ తిరుపతి ఎమ్మెల్యే గారు వచ్చి ఉన్నారు. అక్కడ అందరు పెద్దలు అందరు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఉన్నారు. అక్కడ హరిప్రసాద్ గారు ఉన్నారు, ప్లస్ అజయ్ గారు ఉన్నారు, నెక్స్ట్ కేకే గారు ఉన్నారు. వీళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు ఉన్న టైంలో అందరు కలిసి మా కండవ కప్పి మమ్మల్ని ఆహ్వానించారండి. ఆ మంచి ముహూర్తంన మమ్మల్ని పిలిచినందుకు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలండి. మా అందరం కలిసి పనిచేయాలని పార్టీ లైన్ అండి, అదే ప్రకారం మేము ముందు నడుస్తామండి. ఇది ఒక సాధారణమైన వ్యాపారస్తుడి దగ్గర నుంచి ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన కంది రవిశంకర్ ఈరోజు ఒక ప్రధాన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేదాని కోసం ప్రజలకి మెరుగైన సేవ చేసేదాని కోసం రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది తప్ప నాకు ప్రత్యేకమైన ప్రణాళికలు ఏమి లేవు. అధిష్టానం అంటే పవన్ కళ్యాణ్ ఏది ఆదేశిస్తే నేను అదే చేస్తాను, అందరినీ కలుపుకొని పోయేదానికి ముందుంటాను తప్పితే వివాదాలకైతే నేను ఎప్పుడూ దూరమే. ఖచ్చితంగా రాబోయే రోజులైతే నా సేవలు పార్టీకి అదేవిధంగా ప్రజలకైతే నేను అందిస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తున్న పరిస్థితి. విడిజనలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా.